గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు? లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం. వ్యవసాయ కూలీలే కాదు 6 గ్యారంటీలు అమలు చేయండి. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు, చట్టబద్ధత తేండి అనే మేము అడుగుతా ఉన్నాం. అయితే అధ్యక్ష, మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, నేను బట్టి గారి సవాల్ను స్వీకరిస్తున్నా. ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము, దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి. వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు, మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. గౌరవ సభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు, కల్వకుంట్ల సంజయ్ గారు సార్ మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా. ప్రశాంత్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా, మాట్లాడని. ఇస్తా కూర్చో, ఆయన మాట్లాడడానికి ఇస్తా కూర్చో. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తా కూర్చో. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తా. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తాను. స్పీకర్ సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలుసు దిస్ ఇస్ అట్ యువర్ డిస్క్రిప్షన్ అని, కానీ నా ధర్మంగా నా సీనియర్స్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా ధర్మం కాదు సార్. నాకంటే సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రులు ఉన్నప్పుడు నా ధర్మంగా నా పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. క్వశ్చన్ నెంబర్ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. వివేకానందర్, మీరు మీ సీట్లో పోయి కూర్చోండి. మీ సీట్లో పోయి కూర్చోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు. మీ సీట్లో పోయి కూర్చోండి. ప్లీజ్ మీ సీట్లో పోయి కూర్చోండి. ఏమైంది? కూర్చోండి అధ్యక్ష, సీట్లో కూర్చోండి. థ్యాంక్ యూ అధ్యక్ష. వివేకానంద గారు, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. సీనియర్ శాసనసభ్యులు మీరు మాటికి ముందు వెళ్ళకొస్తున్నారు. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. సార్ ప్రశాంత్ రెడ్డి సార్, ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు, ధన్యవాదాలు అధ్యక్ష. సార్, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, వారి ఆన్సర్లో సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 30 నవంబర్ దాకా 30 నవంబర్ 24 దాకా ఎఫ్ఆర్బిఎం లోపల, ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు, ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈరోజు మట్టుకు చూస్తే 1,27,218 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్. సార్, ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్, ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్నీ తర్వాత. సార్, ఇంకా ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్. ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్. ఈ ప్రభుత్వం సార్ మాట్లాడేయండి సార్. ఈ ప్రభుత్వం, నేను అడుగుతున్నా సార్ క్వశ్చన్, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీల విషయంలో కూడా వైఫల్యం చెందినారు సార్. అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి. ప్రశాంత్ రెడ్డి గారు సార్, ముఖ్యంగా క్వశ్చన్కి వస్తుంది సార్. ముఖ్యంగా సార్, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు, ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు, చిన్న చిన్న వర్క్ సార్, కమ్యూనిటీ హాల్స్ లేదు సార్, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, మహిళా భవనాలు కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు సార్, చెప్తున్నా సార్, అదే సార్ క్వశ్చనే సార్. మహిళా భవనాలు కావచ్చు, ఇట్లా చాలా చిన్న చిన్నవి అన్ని పనులు చేసి ఉన్నాయి సార్. వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్. సంవత్సరం అయింది సార్.
పాపం కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ కులాల వాళ్ళే సొసైటీ వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్. 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు చిన్న చిన్న బిల్స్ సార్. అట్లా సార్ నా నియోజకవర్గంలోనే 143 వర్క్స్కి దాదాపు 6 కోట్ల రూపాయలు పెండింగ్గా ఉన్నది సార్. అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు గుడులు కూడా మంజూరైనాయి, గుడులు కట్టినారు, కొన్ని సగంలో ఉన్నాయి సార్. అవి కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉన్నాయి. నా నియోజకవర్గంలోనే 33 గుళ్లకు ఇంకా 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి సార్. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సార్ 10 క్వశ్చన్లు కంప్లీట్ 10 క్వశ్చన్ కాదు సార్, సేమ్ వర్క్సే సార్ ఇవి. బిల్స్ వర్క్ సార్, బిల్స్ మీదనే సార్ మాట్లాడుతున్నా నేను. అప్పులు ఆదాయము చెల్లింపుల మీదనే మాట్లాడుతున్నా సార్ నేను. సార్ అట్లనే సార్ మన ఊరి మన బడి కింద సార్ ఆ రోజు స్కూల్ ఎస్ఎంసీ కమిటీస్ ఉంటాయి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేసినాయి సార్. పాపం విద్యా కమిటీలు సార్, అది కాంట్రాక్టర్లు కూడా కాదు సార్ వాళ్ళు. అవి కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయి సార్. బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు సార్. ఇట్లా సార్ అందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం ఇది. మీకు కూడా అడుగుతున్నారు గ్రామాల్లో ఎక్కడికి పోయినా కానీ సార్ ఇన్ని 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీకి చిన్న చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు, డబ్బులు ఎటుపోతున్నాయి? ఈ బిల్స్ చిన్న బిల్స్ అన్నీ కూడా ఈ కుల సంఘాలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అట్లనే మహిళా బాణాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సార్ ఇవన్నీ తొందరలోనే చెల్లించాలని ఎప్పట్లోపా చెల్లిస్తారో నేను మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పాలని చెప్పి నేను మనం చేస్తున్నా సార్. డిప్యూటీ సీఎం గారు, గౌరవ డిప్యూటీ